హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. పేదలు వాళ్ళ పిల్లలు ఎలాగోలా చదువుకోవాలని అంగన్వాడీ స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు, గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు. వాళ్ళ సొమ్మత అదే, ఏమీ చేయలేము. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా కొత్త ఉద్యోగాలు లేవు, రోజు రోజుకి పెరుగుతున్న రేట్లు, పెరగని జీతాలు, ఇల్లు గడవని పరిస్థితి. అటువంటి క్రమంలో చాలామంది ఏదో ఒకటి చదువుతారు, మనం ఇంట్లో చెప్పించుకోవచ్చు కదా అంటూ అంగన్వాడీ కేంద్రాలకి, స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లల్ని చేరుస్తూ ఉంటారు. ఇక యూపీ అటు నార్త్ వైపు చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మూసేసి కేవలం జై శ్రీరామ్ అంటే అన్నం దొరికేస్తుంది, హిందుత్వాన్ని మోస్తే అన్నీ దొరికేస్తాయి అంటూ వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అది వేరే విషయం. అయితే ఇప్పుడు నన్ను కలిసివేసినటువంటి ఒక వీడియోని నేను మీ ముందుకు ప్రజెంట్ చేయాలని చూస్తున్నా. ఒకసారి ఈ అంగన్వాడీ టీచర్ చేసిన ఈ దారుణాన్ని ఒకసారి చూడండి. చూశారు కదా, ఆ పాప వయసు ఎంత ఉంటుంది? ఒక 2.5-3 సంవత్సరాలు ఉంటాయా? ఆ 3 సంవత్సరాలు ఉన్న పాపని ఎద్దులా బలిసిన ఈ ఆడపిల్ల, ఈ టీచరు కాల్తో తంతూ ఉంది. ఈవిడ మనిషి పుట్టకు పుట్టిందా లేదా జంతువులకు పుట్టిందా అన్న విషయం నాకైతే అర్థం కావట్లా. చిన్న పిల్లని అంత క్రూరంగా కాల్తో తన్నగలరా ఎవరైనా అంటే ఈ అంగన్వాడీ టీచర్ చేసింది అలాగే. నిజంగా మహిళలకి ఎంత సాఫ్ట్ హార్ట్ ఉంటుందో ఇలా క్రూరంగా మనుషులు కాకుండా రాక్షస జాతి మహిళలు కూడా ఉంటారు. వీళ్ళ గురించే నేను మాట్లాడేది. వీళ్ళకి కనీసం నేను ఆడపిల్లని కాలుతో తన్నకూడదే, చిన్నపిల్లే, ప్రాణం పోతుందే, దెబ్బకు తట్టుకోలేదే, ఏడుస్తుందే, కింద పడితే దెబ్బలు తగులుతాయే, పాపం ఏదో చదువుకుందామని 3 సంవత్సరాల వయసులో చిన్న పలక పట్టుకొని అంగన్వాడీ కేంద్రానికి వచ్చింది. ఇలా ఇటువంటి మానవత్వం ఉండదు. కర్కశంతో, క్రూరత్వంతో నిండినటువంటి దారుణమైన మనస్సులు వీళ్ళు. ఇటువంటి వారికి అంగన్వాడీ టీచర్లు కాదు, ఏ విధంగా కూడా అనర్హులు. వీళ్ళనే కాదు, చాలామంది పిల్లల్ని ఇలాగే ట్రీట్ చేస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని అర్జెంటుగా ఉద్యోగం నుంచి తీసి పక్కన పడేయాలి. ఇది పన్వేల్, మహారాష్ట్ర. ఓ చిన్నారిని ఈవిడ క్రూరంగా తనడం మనం చూసాం. ఇది చూసిన తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, చిన్న పిల్లని అంత దారుణంగా ఎలా తన్నగలిగింది అని. ఎందుకు తంతారంటే ఒళ్ళు బలిసి, ఇంకా తెలుగులో చెప్పాలంటే జీ అనే పదం వాడి మరి చెప్పచ్చు. వీళ్ళ పిల్లలను కూడా అలాగే తంతే అప్పుడు అర్థమవుతుంది, వీళ్ళను కూడా అలాగే తంతే అర్థమవుతుంది. మనిషి పుట్టకు పుట్టిందా లేకపోతే జంతువులకు పుట్టిందా అని అడుగుతున్నారు. ఇది పన్వేల్ తాలూకా పరిధిలోని నందగాం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలు అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న చిన్నారిని దారుణంగా తనడం జరిగింది. ఆ విధంగా ఇంకో ఆవిడ వచ్చి నవ్వుకుంటా లేపుతుంది పిల్లని. ఇటువంటి సిగ్గులేని, సంస్కారం లేని ఆడవారికి అంగన్వాడీ దగ్గర కానీ ఎక్కడ చుట్టుపక్కల కనిపించినా కూడా జుట్టు పట్టుకుని నడి రోడ్డు మీదేసి కొట్టండి, తప్పే లేదు. ఏమంటారు? పాప అయినా పాపే కదా, ఎవరి ప్రాణమైన ప్రాణమే అది కదా. అటువంటిప్పుడు ఇంత చిన్నపిల్లని ఎంత దారుణంగా దాడి చేయాలని ఎలా అనిపించింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో నన్ను బాగా కలిసివేసింది. కాబట్టి ఇటువంటి దృశ్యాలు మీరు ఎక్కడ చూసినా, చిన్నపిల్లల్ని ఎక్కడ టార్గెట్ చేసి, ఎక్కడ ఎలా అసహనంగా వాళ్ళతో బిహేవ్ చేసినా చెప్పు తీసుకుని ఫస్ట్ మొహం పగలగొట్టి తర్వాత మాట్లాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.